హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. ఫైనల్లీ ఎంతగానో వెయిట్ చేస్తున్న గేమ్ చేంజర్ మూవీలోని సాంగ్ అయితే వచ్చేసింది. అప్డేట్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసి ఫైనల్లీ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అప్డేట్స్ వచ్చేస్తున్నాయి అని స్వయంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారే చెప్పేశారు. ఈ రోజు రామ్ మచ్చ మచ్చ సాంగ్ వచ్చింది, దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ మంత్ అంటే రేపు స్టార్ట్ అయ్యే అక్టోబర్ మంత్ లో దసరా పండుగ రోజున మనకు టీజర్ వస్తుంది. అండ్ మంత్ ఎండ్ లో ఇంకొక సాంగ్ కూడా వచ్చేస్తుందని స్వయంగా దిల్ రాజు గారు చెప్పారు. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద టీజర్ అండి. నేను మీలాగే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే రామ్ చరణ్ గారి మూవీ అండ్ దాట్ టు శంకర్ గారి కాంబినేషన్ అండ్ తెలుగు మూవీ అండ్ అఫ్ కోర్స్ శంకర్ గారి స్ట్రైట్ తెలుగు మూవీ విత్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. సో ఆ కాంబినేషన్ కోసం నేను ఈగర్లీ వెయిటింగ్. ఇంతకుముందు భారతీయుడు 2 వచ్చి అటర్ ఫ్లాప్ అయి వెళ్ళిపోయింది. అయినా సరే నా ఎక్స్పెక్టేషన్స్ కొద్ది కూడా మారలేదు టువర్డ్స్ గేమ్ చేంజర్ మూవీ. అఫ్ కోర్స్ కంటెంట్ రిలీజ్ అయ్యే కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంటుంది, కానీ అస్సలు తగ్గదు. సో సాంగ్ గురించి మాట్లాడుకుందాం. ప్రోమో వచ్చినప్పుడు ఫుల్ ఆన్ బీట్స్ మీద ఉంటుందని క్లియర్ గా చెప్పేశారు. అండ్ సాంగ్ వచ్చేసరికి ఫస్ట్ టైం విన్నప్పుడు పర్లేదు బాగానే ఉంది అని అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ప్లే చేసా, డిఫరెంట్ గా అనిపించింది. ఎస్పెషల్లీ సాంగ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక బీజిఎం ఉందండి, మామూలుగా కాదు. మూవీలో ఓ రేంజ్ ఆఫ్ ఎలివేషన్ తో చరణ్ గారు దిగబోతున్నారు. అది వేరే లెవెల్. ఏది గుర్తు పెట్టుకున్నా లేకపోయినా నేను చెప్పిన ఈ మాస్ అండ్ క్లాస్ కాంబినేషన్ లో వచ్చే హెలికాప్టర్ ఎలివేషన్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ లెవెల్ లో మూవీలో ఉంటుంది. అండ్ సాంగ్ లో బీట్స్ ఉన్నాయి. ఆ బీట్స్ అయితే ఇనిషియల్లీ ఫస్ట్ టైం విన్నప్పుడే డాన్స్ వేసేలాగా ఉన్నాయి, మామూలు రావడం లేదు. అట కాదు మచ్చా, ఈ సాంగ్ ఒక్కసారి ఎక్కపోతే రెండోసారి వినమచ్చా, రెండోసారి ఎక్కపోతే మూడోసారి వినమచ్చా, ఖచ్చితంగా ఎక్కి తీరుతుంది. అండ్ తర్వాత ఎక్కడ చూసినా ఇదే ప్లే అవుతుంది. సాంగ్ పల్లవంతా మచ్చా మ్యూజిక్ వైబ్ ఉంటే చరణంలో ఆ పాడే విధానం చాలా బాగుంది. అంటే సటిల్ వేలో చిన్ననాటి గుర్తుల్ని గుర్తు చేసేలాగా లిరిక్స్ తో బాగా ట్యూన్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ నాన్నగారు బాబాయ్ రిఫరెన్సెస్ తో ఫుల్ సాంగ్ థియేటర్స్ షేక్ అయ్యేలాంటి వైబ్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. నేను ఈ సాంగ్ లోని బిగ్ పిక్చర్ చూస్తున్నాను. ఫ్యాన్స్ పండగ చేసుకునే మూమెంట్స్ సాంగ్ లో ఉన్నాయి. ఎస్పెషల్లీ మన బాస్ వీణ స్టెప్ అండి అండ్ మన పవర్ స్టార్ గారి గెస్చర్ ఈ సాంగ్ లో ఉన్నాయి. బట్ అది లిరికల్ వీడియో కాబట్టి చూపించలేదు. అది ఒకేసారి థియేటర్ లో బిగ్ స్క్రీన్ లో చూసినప్పుడు మామూలుగా ఉండదు. సో మచ్చా సాంగ్ రిలీజ్ కి మూవీకి చాలా టైం ఉంది. సో సాంగ్ గట్టిగానే ఎక్కుతుంది. ఎందుకంటే గుంటూరు కారం సాంగ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి, బట్ ఇనిషియల్ టైంలో ఎక్కలేదు. ఎక్సెప్ట్ టైటిల్ అండ్ కుర్చీ సాంగ్, మిగతావి అంతగా వినలేదు. బట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత నాకు చాలా బాగా ఎక్కాయి. ఐ డోంట్ నో మీలో ఎవరికైనా ఇలా జరిగిందో లేదో. ఆ ఆల్బమ్ అప్పటికంటే ఇప్పుడు బాగా నచ్చింది. సో దాని రీజన్స్ అండ్ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆ సాంగ్ లో 2 సాంగ్స్ లేట్ గా రిలీజ్ చేశారు. అంటే మూవీ రిలీజ్ కంటే 2 days ముందు ఒక సాంగ్ రిలీజ్ అయింది అండ్ మూవీ రిలీజ్ అయిన 4 days తర్వాత ఇంకొక సాంగ్ రిలీజ్ అయింది. సో తమన్ గారి సాంగ్స్ ముందే రిలీజ్ చేయాలి. సాంగ్ కి స్కోప్ ఉంటే టైం తీసుకుని బ్లాక్ బస్టర్ క్రియేట్ చేస్తుంది. సో రామచ్చా వైబ్స్ చాలా బాగుంది. నచ్చిన వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పుకుంటారు, లైట్ తీసుకోండి. అండ్ నాకు నచ్చకపోయినా నేను నా ఒపీనియన్ చెప్తాను. అంత మాత్రాన స్కోప్ ఉన్న సాంగ్ బ్యాడ్ అవ్వదు. ఎక్కడికి రీచ్ అవ్వాలో అక్కడికి రీచ్ అవుతుంది. అండ్ ఇక కొరియోగ్రఫీ ఆఫ్ ద సాంగ్, మూవీ రిలీజ్ అవ్వడానికి చాలా టైం ఉంది కాబట్టి సాంగ్ లోని సింపుల్ స్టెప్స్ ని మాత్రమే చూపించారు. దిల్ రాజు గారు ఆల్రెడీ చెప్పారు సాంగ్ లో ఒక మ్యూజిక్ బిట్ ఉంటుంది, అది సింగిల్ టేక్ లో చరణ్ గారు చేశారని. సో గణేష్ ఆచార్య మాస్టర్ గారి స్టెప్స్ సాంగ్ ని బట్టి సటిల్ గా ఉంటాయి. ఓ విరగబడే స్టెప్స్ ఉండవు, బట్ ఇంపాక్ట్ఫుల్ గా ఉంటాయి. అవి ఫుల్ సాంగ్ కోసం ఖచ్చితంగా శంకర్ గారు దాచుంటారు. సో సాంగ్ లోని మ్యూజిక్, బీట్స్, లిరిక్స్ అన్ని మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు సాంగ్ ప్లేస్మెంట్ అండ్ డీటెయిలింగ్ గురించి మాట్లాడుకుందాం. అంటే గెస్ వర్క్ లైక్ థియరీస్ అండ్ డీటెయిల్స్. అయితే సాంగ్ లో క్లియర్ గా చెప్తున్నారు, ఒకప్పుడు నేను కూడా మీలాంటి వాడినే, అంటే స్టూడెంట్ నే, మీలాంటి నార్మల్ లైఫ్ ని లీడ్ చేసిన వాడిని. నన్ను సపరేట్ గా చూడకండి, ఫ్లాష్ బ్యాక్ లో నేను కూడా మీలాగే, అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మీరు అంటే స్టూడెంట్స్ కూడా నాలాగే అవుతారని క్లియర్ గా చెప్తున్నారు హీరో గారు. అండ్ ఆల్సో సాంగ్ లో నేను గాని ఊర్లో కాలెత్తానంటే మీరు ఇప్పుడు ఊర్లలో, తిరునాళ్ళలో, పండుగల్లో ఎలా డాన్స్ వేస్తారో నేను కూడా అంతే బాబు, నాటుగా మాసుగా చేస్తానని అంటున్నాడు కె రామనందన్. అండ్ అలాగే సొల్లు మాటలాపి ఆ మాటల్ని ఆచరణలో పెట్టండి. అంటే ఐఏఎస్ ఆఫీసర్ నేను కూడా అవుతాను, సిబిఐ ఆఫీసర్ నేను కూడా అవుతాను, డైరెక్టర్ని అయిపోతాను, రైటర్ని అవుతాను, బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్ అవుతానని చెప్పుకోవడం కాదు, అలాంటివి చెప్పడం కాదు, ఆచరణలో పెట్టి చూపించండి. అప్పుడు మీరు కూడా నాలాగే అవుతారు. అంటే తను చిన్నప్పుడు కొన్ని కారణాల వల్ల సిబిఐ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు. అంటే పాలిటిక్స్ లో చేంజెస్ కోసం సిబిఐ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు. సో అయ్యాడు, అది కూడా చాలా సక్సెస్ఫుల్ గా అయ్యాడు. మాటలు కాకుండా మీరు కూడా ఆచరణలో పెడితే అది మీకు కూడా పాసిబుల్ అవుతుంది అని అంటున్నాడు కె రామనందన్. సో ఇలా చాలా మీనింగ్ఫుల్ గా రాశారు లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ గారు. చాలా అంటే చాలా బాగా రాశారు. అండ్ డీటెయిల్స్ ఏంటంటే మన హీరో గారు సిబిఐ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు అనేది ఇంతకుముందు వచ్చిన పోస్టర్స్ ని బట్టి చెప్పొచ్చు. ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్ చేశారో లేదో నాకైతే గుర్తులేదు, కానీ బట్ క్లియర్ కట్ గా సిబిఐ ఆఫీసర్ అని చాలా వరకు అందరికీ తెలిసిందే. అయితే ఆయన పేరు మూవీలో కె రామనందన్, కొణిదెల రామనందన్. అంటే కె రామనందన్ అని ఉంది, మేబీ కొణిదెల అనేలాగా పెట్టారని అనుకుంటున్నాను. సో ఇక్కడ పోస్టర్ లో వెల్కమ్ టు కె రామనందన్ అని ఉంది అండ్ దాని కింద సిబిఐ లోగో కూడా ఉంది. సో రామనందన్ ఇస్ ఏ సిబిఐ ఆఫీసర్. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి వైజాగ్ లో ఉంది. దాని పేరు
GIMSR మెడికల్ కాలేజ్, అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్. సో ఈ కాలేజ్ కి కె రామనందన్ ని గెస్ట్ గా పిలిచారు, అండ్ అది కూడా తను ఒక్కడనే పిలిచారు. అండ్ యు నో వాట్, నాకు తెలిసి ఐదర్ కాలేజ్ వాళ్ళు స్పెషల్ గా కె రామనందన్ కోసం ఈ హెలికాప్టర్ పంపించుండాలి. ఆర్ తను రిచ్ కిడ్డా, బట్ లిరిక్స్ లో నిక్కర్ వేసుకున్న రోజుల్లో చిల్లర, మెగాస్టార్ గారి వీనస్ స్టెప్స్ మాస్ గా ఎంజాయ్ చేయడం జీల్లోని చరణంలో ఉన్నాయి. సో రిచ్ కిడ్డే గానీ అవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాడా, ఆర్ నార్మల్ గా బట్ ఎదిగి బిగ్ సిబిఐ ఆఫీసర్ అయి వస్తున్నాడా? సో మేబీ గ్రాడ్యుయేషన్ చేసి SSC CGL UPSCలో టాపర్ అయి సిబిఐలోకి వెళ్ళిన తర్వాత ఇలా వస్తున్నాడా, ఆర్ సిబిఐ ఆఫీసర్ అయిన తర్వాత మూవీ స్టార్టింగ్ లోనే ఇండియాని షేక్ చేసేలాంటి ఒక గ్రేట్ థింగ్ ని చేసి దాన్ని ఇలా గెస్ట్ గా వస్తున్నాడా? సో చాలా డౌట్సే ఉన్నాయి. అండ్ ఇంతకుముందు మూవీ టీం ఒక పిక్ ని రిలీజ్ చేసింది. ఒక వెస్ట్, అంటే మన భాషలో నల్లబనిన్ మీద క్యాజువల్ గా హెలికాప్టర్ ఎక్కడానికి వెళ్లే బ్యాక్ సైడ్ పిక్ ని వదిలారు. అంటే మన రామనందన్ అండర్ కవర్ లో ఉన్నాడా, ఆ ఆపరేషన్ చేసి తను ఎవరో రివిలేషన్ అవుతుందా, ఆర్ ఇదంతా కాదు తన కోసం హెలికాప్టర్ ఎందుకు వచ్చింది, ఇలాంటి రకరకాల డౌట్స్ వస్తున్నాయి. సో హీరో గారి ఇంట్రడక్షన్ కోసం ఒక సాంగ్ చేయాలని శంకర్ గారు అనుకుని ఈ మ్యూజిక్ ని, ఈ గ్రాండియర్ లుక్స్ ని ఫైనల్ చేశారు. సో తను ఎంత ఘనకార్యం చేయకపోతే, గొప్ప పని చేయకపోతే ఇండియాలో ఒక కాలేజ్ హెలికాప్టర్ వేసి మరీ గెస్ట్ గా రిసీవ్ చేసుకుంటారు. అంటే గవర్నమెంట్ హెలికాప్టర్స్ అలాంటివి సిబిఐ వాళ్ళకు ఎవరు అనుకుంటా. సో హీరో గారి ఇంట్రడక్షన్ కంటే ముందు మూవీలో ఏం జరుగుతుంది అనేది హైలైట్ అవ్వబోతుంది అని నాకు గట్టిగా అనిపిస్తుంది. అండ్ ఇంతకు ముందు చెప్పినట్లుగా సాంగ్ స్టార్ట్ కంటే ముందు వచ్చే ఆ BGM ఏదైతే ఉందో మామూలుగా లేదు. మీకు ఎలా అనిపించిందో హానెస్ట్ గా కామెంట్ చేయండి. నచ్చితే నచ్చిందని చెప్పండి, లేకపోతే నచ్చలేదని చెప్పండి. బట్ ఒపీనియన్ హానెస్ట్ గా కామెంట్ రూపంలో చెప్పండి. సో ఈ సాంగ్ లోని బీట్స్ లాగానే మూవీ ఓ రేంజ్ లో శంకర్ గారి మార్క్ తో ఉంటుంది అనే పాజిటివ్ వైబ్స్ ఏదైతే ఉన్నాయో అది గట్టిగా కొడుతుంది. సో ఈగల్లీ వెయిటింగ్ ఫర్ ద టీజర్. అక్టోబర్ మంత్ లో కుమ్మి అవతలు పడేద్దాం. అండ్ దేవరా మూవీ క్లైమాక్స్ డీటెయిల్స్ కూడా ఒక వీడియో వస్తుంది, కుదిరితే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ గుద్దండి, మీ దోస్త్ కి షేర్ కొట్టండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.